సిఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములు ఇచ్చిన వారికి 40,000 కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు ఇది అమలు కానుంది. గ్రామ కంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా 10,000 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 6లోగా రుణం తీసుకున్న వారికి ఈ మాఫీ అమలవుతుంది. 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికి కూడా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయింది, ఇది 10 years ఇచ్చేటట్టుగా 10 సంవత్సరాలు. అయితే 14-19లో ఇచ్చిన వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఎందుకు పెంచామంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇక్కడ డెవలప్మెంట్ లేకుండా, ఒక ఇటుకరాయి పెట్టకుండా, ఒక తట్టి మట్టకుండా వదిలేసి వాళ్ళని అనేక ఇబ్బందులు, మానసిక శోభకు గురి చేసింది. కాబట్టి 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళకి 15 సంవత్సరాలు చేశాము. ఇప్పుడు తీసుకునే వాళ్ళకి 2024 జూన్ నుంచి 10 సంవత్సరాలు యాక్చువల్గా యాన్యుటీ పెంచేదిగా, ఎవ్రీ ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా దాన్ని యాక్చువల్గా ఈరోజు అథారిటీ ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది.